బీఆర్ఎస్ అహంకార కుటుంబ పాలనను ప్రజలు అంతం చేసి కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు మంత్రి సీతక్క. గులాబీ పాలకులు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు కేసీఆర్ వస్తాడని, మళ్లీ ఫామ్ హౌస్ లో కుంభకర్ణ నిద్రలోకి జారుతాడని విమర్శించారు. బీజేపీ కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కుట్ర చేస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం చేసే కాంగ్రెస్ ను పార్లమెంటు ఎన్నికల్లో ఆశీర్వదించాలన్నారు సీతక్క. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు మంత్రి సీతక్క. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఎందుకు చేయలేదా మీరు? చేతగాలే. మేము చేస్తా అన్నాం, మేము చేస్తాం. ఇవాళ కొత్త సంసారం లెక్క కొత్త కోడలు వస్తే మరి ఇంట్లో ఏ ఇంట్లో ఏదున్నో తెలవాలి కదా. కేసీఆర్ పోతూ పోతూ 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. 7 లక్షల కోట్లకు ఇప్పటికి 29,000 కోట్లు వడ్డీ కట్టినాం. వాస్తవానికి 29,000 కోట్లు ఉంటే ఈ రోజు అందరికి రైతు బంధు పడేది, అందరికి రుణమాఫీ అయ్యేది, మనం ఇంకో ఒప్పుకున్నటువంటి పెన్షన్ కూడా డబల్ అయ్యేది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా చేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం మరి మొదలు పెడతాం. ఈ లోపు ఎలక్షన్స్. దేశంలో ఇంత రోజుల ఎలక్షన్ ఎప్పుడు జరగలే. స్వతంత్రం వచ్చిన కొత్తలో జరిగింది. అప్పుడంటే దేశం వెనుకబడి ఉన్నది. వాస్తవానికి టెక్నాలజీ లేదు, రోడ్లు లేవు, ఉద్యోగులు లేరు. కాబట్టి వరల్డ్ ప్రపంచ రికార్డు అప్పుడు 1952. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఇన్ని రోజుల ఎలక్షన్, నెల రోజులలో అయిపోవాలి ఎలక్షన్ దేశం అంతా. ఇన్ని రోజులు ఉండేసరికి ఓ పింఛన్ ఇద్దామన్నా రాదు, ఓ ఇల్లు ఇద్దామన్నా ఇవ్వడానికి లేదు, ఒక బోర్ వేయడానికి ఏం చేసినా ఎలక్షన్ కోడులు ఉన్నప్పుడు ఏం పని చేయొద్దు. ఇన్ని రోజులు ఎలక్షన్ పెట్టిండు. ఎందుకంటే వాళ్ళన్ని ఊరు తిరగాలని, వాళ్ళకి టైం దొరకాలని. కానీ జనానికి నష్టం జరుగుతుంది కదా. కాబట్టి మాట అంటే తప్పని పార్టీ కాంగ్రెస్. ఇప్పటి వరకు ఊళ్ళలో ఇచ్చిన అన్ని కూడా కరెంటు లైన్ వచ్చినా, బడొచ్చినా, గుడొచ్చినా మీకు పహానీల మీద లోన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్. మరి గత 10 ఏళ్ల నుంచి ఈ 2 పార్టీలు వచ్చినాక ఈ ఏరియాల భూముల మీద లోన్లు లేవు, అదే విధంగా పంట నష్టపరిహారాలు లేవు, ఏం రాలే. ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మేము తేలి కులస్తులైనా, మాలి కులస్తులైనా, ఏ కులస్తులైనా అందరికి కూడా రుణాలు వస్తాయి, రుణ మాఫీ జరుగుతుంది, రైతు బంధు వస్తుంది. కొన్ని వేసినాం రైతు బంధు, ఇంకా కొన్ని వేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా వేస్తాం. ఎందుకంటే అక్కడ బడ్జెట్ ప్రాబ్లం ఉంది తప్ప మేమేది బిల్డింగ్లు కడతలేము. కేసీఆర్ లెక్క పెద్ద 100 కోట్లు పెట్టి పెద్ద కట్టిండు. ఇక్కడ ఊళ్ళలో కత్తే గుడిసెలు గతిలేవు. 100 కోట్లు పెట్టి గుళ్ళ పేరుతో కట్టిండు. అరే గుడి జనం కట్టుకున్నారు, ఉన్న గుడిని ఉంచకుండా, ఉన్న మరి సెక్రటేరియట్ ఉంచకుండా వాటిని గూల్ చేసి, ఉన్న బిల్డింగులు గూల్ చేసి ఆయన పేరు ఉండడం కోసం కట్టుకున్నాడు తప్ప ప్రజల కోసం మాత్రం కట్టలే. అరే ఇది ఎవరు కట్టారంటే కేసీఆర్, ఇది ఎవరు కట్టారంటే నిజాం కట్టిండు, ఇది ఎవరు కట్టారంటే బ్రిటిష్ వాళ్ళు కట్టారని చెప్పుకుంటారు కదా. ఆ పేరు కోసం తప్ప లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చిరా? ఇల్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నియోజకవర్గానికి 3,500 ఇల్లు 5-5 లక్షలతోటి శాంక్షన్ చేసినాం. ఇట్లా గ్రామ పంచాయతీలోనే మీరు మీటింగ్ పెట్టుకొని ఇల్లు లేనోళ్ళకు ఫస్ట్ మీరు ఊళ్ళో రాసివ్వండి. ఉన్నోళ్ళు రాసుకోవడానికి కాదు, లేనోళ్ళకు. కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేనున్నా. తప్పకుండా మీ గల్లీ రోడ్ అయినా, మీ మెయిన్ రోడ్ అయినా, మీ సమస్యలైనా కూడా మరి మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఓట్లు అయిపోయిన తర్వాత ఊరూర తిరిగి ముగ్గు పోసి ఇల్లులు ఇచ్చే బాధ్యత కూడా మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తమ్ముళ్ళందరూ అర్థం చేసుకోవాలి.